హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ షేర్ మై ఛానల్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెన్ అంటే ఎంతమందికి పిచ్చి ఇష్టం ఉంటుందో చెప్పండి. కానీ డైలీ చికెన్ ఇంట్లో ఉండదు కదా. సో నేను చెప్పినట్టు ఒకసారి ఇలా ట్రై చేయండి. 2 kgs చికెన్ తీసుకున్నా, బాగా కడిగి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చికెన్కి పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి దాన్ని బాగా కలిపి గిన్నె పొయ్యి మీద పెట్టేసేయాలి. పొయ్యి మీద పెట్టేసి దాని మీద మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేయాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా వాటర్ అనేది బయటికి రావాలా. వచ్చిన తర్వాత ఆ వాటర్ అనేది బాగా ఇంకిపోవాలా. ఇంకేజ్లోనే ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఒక 1/2 కిలో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. నా దగ్గర వీడియో అనేది మిస్ అయిపోయింది, ఆయిల్ యాడ్ చేసే వీడియో. పక్కన మిక్సీ గిన్నె తీసుకొని పెద్ద సైజు 2 ఎల్లిపాయలు యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక టీ గ్లాస్తోని 2 గ్లాసుల కారము, 1 గ్లాస్ ఉప్పు, కొంచెం అంతా జీలకర్ర పొడి, కొంచెం ధనియా పొడి, అంటే ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పొడి, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి దాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, చికెన్ అనేది బాగా ఒక బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా చికెన్ బాగా వేపుకోవాలన్నమాట. అది ఏదైతే వేగిందో చికెన్ ముక్క అనేది బయట గట్టిపడేది అనమాట. ఆ స్టేజ్లోనే కారం యాడ్ చేసుకోండి. ఇందాక ఏదైతే మనం మిక్సీ చేసుకున్నామో దాన్ని యాడ్ చేసుకోండి. ఈ యాడ్ చేసేటప్పుడు మెయిన్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక 4 పెద్ద సైజు నిమ్మకాయలు పిండేసి దాంట్లో ఏదైతే చికెన్ మనం కారం యాడ్ చేసినామో దాని తర్వాత ఒక 2 minutesకి దీన్ని యాడ్ చేసుకోండి. అంతే, సింపుల్గా చికెన్ పచ్చడి ఇంట్లో రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో రోజు తినొచ్చు. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.